హ్యాపీ ఉగాది. ఏంటి ఉగాది ప్రాసెస్? ఉగాది అంటే ఏంటంటే కాలానికి సంబంధించిన పండగ. నిజం చెప్పాలంటే అంటే ఏంటి, బ్రహ్మదేవుడు సృష్టి వ్యక్తమైనప్పుడు దాన్ని ఉగాదిగా చేసుకుంటారు. అంటే ఏంటి, తెలుగు వాళ్ళకి ఈ రోజు అనమాట, అంటే చైత్రమాసం అనమాట. అంటే ఏంటి, కాలంలో చూడండి, ఫస్ట్ క్రియేషన్ అంతా కూడా శూన్యంలాగా ఉంది, వ్యక్తమైంది అన్నారు. ఎట్లా వ్యక్తమైంది? పంచభూతాలు అన్నారు. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అంతా కూడా, ఇదంతా కూడా ప్రకృతి, జడం. తర్వాత ఒక నెక్స్ట్ జీవ చైతన్యం ఉంది కదా, అంటే మనం అనుకుందాం ఈ జీవ చైతన్యం అంతా కూడా అది కూడా ప్రకృతి. అంటే ఏంటి, రెండు జడ చైతన్యం, జీవ చైతన్యం రెండు కూడా పరమాత్మ తత్వం నుంచే వ్యక్తమైనవి. ఎప్పుడైతే మనిషికి మనస్సు అభివృద్ధి చెందిందో మరి అంతే కదా, మరి ఎట్లా తెల్లవారుతుంది, రాత్రి అవుతుంది, మళ్ళీ తెల్లవారుతుంది, ఈ మధ్యలో ఆకలిస్తుంది. అంటే ఏంటి, అంటే సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు వెళుతున్నాడు. అందుకని సూర్యుడిని బేస్ చేసుకొని కాలం ఫిక్స్ చేయడం జరిగింది. అందుకని మన 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 సనాతన ధర్మంలో కూడా ఏమంటాడు, మనకి ప్రత్యక్ష దైవం ఎవరంటే సూర్య భగవానుడు. అందుకని సూర్య భగవానుని బేస్ చేసుకొని డేస్ పెట్టారు. ఎట్లా, ఇప్పుడు ఇంతకుముందు ఏమనుకున్నారు, సూర్యుడు తిరుగుతున్నాడేమో అనుకుంటారు. ఇప్పటికి కూడా చాలామంది సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమిస్తాడు అనుకుంటారు కదా. ఏమీ లేదు, సూర్యుడు ఉన్న చోటనే ఉన్నాడు, చంద్రుడు ఉన్న చోటనే ఉన్నారు. తిరుగుతున్నదంతా ఎవరు? భూమి తిరుగుతుంది. మనకి ఏజ్ మారడము, కొంచెం పెద్దగా కనపడటము, ఆ తర్వాత రావడం, ఉండడం, వెళ్ళిపోవడం, దీనికి అంతా కారణం ఎవరంటే భూమి. అంటే భూమికి ఒక్కదానికే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. అంటే ఏంటి, ఏ జీవాన్నైనా భూమి ఒక్కటే ఆకర్షించుకుంటుంది. ఇప్పుడు ఆకాశం చూడండి, మన సునీత విలియం వెళ్ళింది కదా, అలా ఊగులాటమే గాల్లో తప్ప ఏది ఉండదు ఆకాశంలో. ఏవి రావాలన్నా నేల మీదకి రావాల్సిందే, ఎవరు రావాలన్నా నేల మీద ఉండాల్సిందే. సో దీన్ని బేస్ చేసుకుని పాపం వీళ్ళు కాలం సృష్టించారు. రోజు మొత్తానికి 24 గంటలు. సూర్యుడు ఉదయించేటప్పుడు తెల్లవారిందన్నారు, సూర్యుడు అస్తమించేటప్పుడు రాత్రి అయింది అన్నారు. అంటే పగలు రాత్రి. పగలంతానేమో సూర్యుడు పనిచేస్తున్నప్పుడు ఆకలేస్తుంది, దానికి అనుగుణంగా సూర్యనాడి అన్నారు, పనిచేస్తాము. రాత్రిపూట పడుకున్నప్పుడు మనస్సు చంద్రనాడి అన్నారు. అంటే ఏంటి, చెప్పిన ఎంటైర్ సృష్టి ఏంటి, మన మనస్సు మనం పనిచేయటం, పనిచేసేదేమో సూర్యతత్వం, ఆలోచించేదేమో చంద్రనాడి, చంద్రుడు అనమాట. ఈ రెండు బేస్ చేసుకొని కాలం. తర్వాత ఎట్లా కాలం చేశారు, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు పెట్టారు. తర్వాత 60 సంవత్సరాలు అన్నారు. ఎందుకు, బ్రహ్మ పుట్టినవాడు నారదుడికి పుట్టినవాడు 60 మందికి 60 సంవత్సరాలు పెట్టారు. ఆ తర్వాత 12 నెలలు పెట్టారు, చైత్రం, వైశాఖం, జ్యేష్టం అట్లా. తర్వాత వారంలో 7 వారాలు 7 గ్రహాలకు అనుగుణంగా ఆదివారం, సోమవారం అవన్నీ పెట్టారు. ఏ రోజుకి ఆ రోజు ఉండేది. తర్వాత నక్షత్రాలకు అనుగుణంగా 28 నక్షత్రాలు పెట్టారు. సూర్యుడు, చంద్రుడు బేసు. అంటే అల్టిమేట్ ఏంటి, ఇదంతా కూడా కాలము. అందుకని దీన్ని ఏమన్నారు, కాలచక్రం అన్నారు. చక్రం అంటే ఏంటి, తిరుగుతూనే ఉంది. ఎందుకు, భూమి తిరుగుతూనే ఉంది కదా, దాని మీద పడి మనం కూడా తిరుగుతున్నాం. దానికి